తలపెట్టి విజయవంతం చేద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఉద్యమకారుల సంఘాలతోటి కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి పునరీకరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల జరిగింది. ఈ యొక్క సమావేశానికి ప్రోగ్రామ్ గేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దుంగుంట్ల నరేష్ ప్రజాపతి, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లూరు అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు రామగిరి ప్రకాష్, బేరకాయల మధుసూదన్, గౌరీ గణేష్, కొప్ప శ్రీనివాస్ గౌడ్, రామకోటి ప్రజాపతి, గోపి సనానంద్, కొప్పులో అర్జున్ పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు, తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది, గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఉద్యమకారుల హామీలు ఏ ఒక్కటి నెరవేరట్లేదు. గతంలో మేము చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం, చాలా సందర్భాల్లో పోరాటాలు చేసినాం. మీరు ఉద్యమకారులకు ఏ ఆకాంక్షల కోసం పనిచేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు పోవట్లేరు, తప్పు చేస్తున్నారు. మీరు అనుకున్న ప్రకారంగా ఉద్యమకారు 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఉద్యమకారు గుర్తింపు కార్డులు ఇస్తా అన్నారు. కానీ ఏ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఈ రకంగా అయితే మాత్రం రాబోయే రోజుల్లో రక్షణ సేనగా పార్టీగా మేము భూ పోరాటం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి గతంలో చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపాటుగా ఉంది తప్ప ఎక్కడ స్పందన లేదు. కేవలం కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ భూ పోరాట విషయంలో ఏ రకంగా గుర్తింపు విషయంలో ఒక సమయ ప్రకారంగా చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు మా అధ్యక్షురాలు ఉద్యమకారుల పక్షాన మనం పోరాడాలి, పార్టీ పక్షాన మనం వారికి అండగా ఉండాలి, ఉద్యమకారుల సంఘాలకు మనం అండగా నిలవాల్సిన అవసరం అని చెప్పి జూలై 2 నాడు ఉద్యమకారుల భూ పోరాటం పేరు మీద మేము ఉప్పల్ ఏరియాలో ఉప్పల్ బగాయత్లో మేము భూ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి, నా పేరు మల్లూరు అనిల్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు జూన్ 2కి అక్కడ భారీగా జూలై 2కి అక్కడ భారీగా చేరుకొని లక్షలాదిగా భూ పోరాటం చేస్తున్నాము. గవర్నమెంట్కి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల జాగా, ఇంటి స్థలము మరియు పెన్షను, గుర్తింపు కార్డు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ మన రాష్ట్రంలో వివిధ పార్టీలు నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఉద్యమకారుల గురించి ఏ మాట కూడా, ఒక్క మాట కూడా ఎవరు వచ్చి హామీలు ఇస్తలేరు, మా కోసం పోరాటానికి ముందుకు వస్తలేరు. కేవలం ఒకరు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ముందుకొచ్చి మేమున్నాం, మీకోసం మేము కొట్లాడతాం, ఎక్కడికైనా పోతాం, మీకు ఇచ్చే హక్కుల వరకు, మీకు వచ్చే వరకు నేను ఉంటానని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాకు హామీ ఇచ్చారు. మేము అందుకే కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులందరూ సంఘాలు మద్దతు తెలుపుతున్నాము. రేపు జూలై 2 ఖచ్చితంగా అక్కడ మాకు గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు వెంటనే చెప్పకపోతే మాత్రం భారీ పబ్లిక్ తోని అక్కడ జూలై 2 భూ పోరాటం చేస్తాము ఖచ్చితంగా. ఇక్కడ ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. నేను తెలంగాణ రక్షణ సేన నుంచి బహదూర్పుర ఇన్ఛార్జ్ సోనుబాయ్ మాట్లాడుతున్నాను. ఈ భూ పోరాటం వచ్చే నెల 2వ తారీఖు జూలై మా కవితక్క మేడం చేసే భూ పోరాటానికి మా బహదూర్పుర నుంచి భారీ ఎత్తున నా మరాఠా సంఘం బీసీ నుంచి కూడా భారీ ఎత్తున పబ్లిక్ ధర్నా, వచ్చే ధర్నా 2వ తారీఖు ఉద్యమకారుల నుంచి కూడా అందరూ కదిలి రావాలని, ఈ సక్సెస్ చేయాలి ఈ ప్రోగ్రాం. అందరికీ మా ఉద్యమకారుల గురించి మేడం ఈ డిసిషన్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. మా ఏ పార్టీ ముందుకు రాలేదు, మా అక్కగారు ముందుకు వచ్చినందుకు మాకు చాలా గర్వకారము. అక్కగారికి చాలా చాలా ధన్యవాదము. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం, ఉద్యమకారం వాళ్ళకు అందరికీ న్యాయం చేద్దామని మనం కోరుకుంటున్నాం. జై జై టిఆర్ఎస్. జై తెలంగాణ.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ